హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజేమో మేము మేఘాలయ హోటల్కి వచ్చాము ఫ్యామిలీ తోటి. ఈ హోటల్ చాలా చాలా స్పెషల్ అనమాట నాకు. ఎందుకంటే ఇక్కడ మాకు మ్యారేజ్ అయ్యింది. సో లాస్ట్ టైం నేను వచ్చింది 2009లోని, అదే మ్యారేజ్ అప్పుడు వచ్చాము. తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చామన్నమాట. చాలా స్పెషల్ అండ్ మా శాంబీకి కూడా చూపించామన్నమాట. ఇక్కడే మాకు మ్యారేజ్ అయింది అనుకొని. సో చాలా స్పెషల్ అనిపించింది. సో ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మేము స్వీట్ కార్న్ సూప్ ఆర్డర్ ఇచ్చాము, ఇంకా చిల్లీ లైమ్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుంది, సూప్స్ అయితే ఎక్సలెంట్. అండ్ ఇక్కడైతే మీరు విజిట్ చేస్తే మటుగా మీరు ట్రై చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే వెజ్ మంచూరియా చాలా బాగుంటుంది. అంటే పర్ఫెక్ట్ స్పైస్గా ఉంటుంది, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. యూఎస్లో అయితే వెజ్ మంచూరియా అస్సలు బాగోదు. సో ఖచ్చితంగా నేను ఇండియా వచ్చినప్పుడు వెజ్ మంచూరియా అయితే ఖచ్చితంగా తింటాను అనమాట. చాలా మిస్ అవుతాను అది, అందుకని. అండ్ ఇక్కడ సూప్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే అప్పుడు 2009లోని వచ్చాం కదా, అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది మేఘాలయ హోటల్. చాలా చేంజ్ చేశారనమాట. అంత ఓపెన్గా ఉంది, చాలా బాగున్నది. నాకైతే చాలా నచ్చింది అనిపించింది. నెక్స్ట్ మేమేమో పాలక్ పన్నీర్ ఆర్డర్ ఇచ్చాము, ఇంకా వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, ఇంకా కర్డ్ బాత్, ఇంకా బటర్ నాన్ అనమాట. ఇక్కడ ఇంకో డిష్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సింది పాలక్ పన్నీర్ చాలా బాగుంది, వెరీ యమ్మీ. అప్పుడు తినేటప్పుడు నాకు టేస్ట్ ఎంత బాగుండేదో ఇప్పటికి కూడా అదే అనమాట. సేమ్ టేస్ట్ అస్సలు మారలేదు. క్వాలిటీ అయితే వెరీ నైస్ అనిపించింది అనమాట. చాలా సర్ప్రైజ్ అనిపించింది. వావ్, ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అనిపించింది. సో నాకైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని ఇయర్స్ తర్వాత విజిట్ చేయడం చాలా స్పెషల్ అనిపించింది అనమాట. ఈసారి ఇలా విజిట్ చేయడం. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉన్నది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏమో మేము దోశలు ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో దానికి 3 రకాల చట్నీలు, ఇంకా సాంబార్ వచ్చింది. సో ఇక్కడ ఏం ఆర్డర్ ఇచ్చామంటే రవ్వ మసాలా దోశ అండ్ ఒకటి స్పెషల్ అనమాట, పేపర్ దోశ అంటారు కదా. ఇట్స్ ఎ వెరీ బిగ్ దోశ. సో ఇండియన్ దోశలు చాలా బాగుంటాయి కదా కంపేర్ టు యూఎస్ఏ. సో ఇక్కడైతే పర్ఫెక్ట్ దోశ, పర్ఫెక్ట్ ఇడ్లీలు ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఈసారి మేము పేపర్ దోశ ట్రై చేసాము. సో ఫుడ్ అది అంతా కూడా షేర్ చేసుకున్నాము అందరం కూడాను, కొంచెం అనమాట. సో ఫుడ్ అయితే ఓవరాల్గా సూపర్గా నచ్చింది, మా అందరికీ కూడా చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.